తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలపై జరుగుతున్న అరాచకాలను అణిచివేతల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరాచకాల నుంచి లగచర్ల రైతన్నలను కాపాడాలని జగిత్యాల తహసీల్ చౌరస్తాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి జిల్లా బీఆర్ఎస్ నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగున రాజ్యాంగాన్ని కాలరాస్తుందని, అన్నిటికంటే ముఖ్యంగా దళిత గిరిజనులు ఈ రాజ్యాంగ వ్యతిరేక చర్యల వల్ల తీవ్రంగా అణిచివేతకు గురవుతున్నారని అన్నారు. పేద దళిత గిరిజన రైతులు తరతరాలుగా సాగు చేసుకున్న భూములను బలవంతంగా లాక్కొని వారిని రోడ్డున పడేసే కుట్ర జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ సర్కార్ రాజ్యాంగ వ్యతిరేకంగా అడుగడుగున వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలని, మీరు బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్లోని లగచెరలో పేద రైతన్నల భూములను బలవంతంగా లాక్కునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. ఓసారి ఫార్మా విలేజ్ అని, మరోసారి ఇండస్ట్రియల్ కారిడార్ అని మాయమాటలు చెప్తూ ఏదోలాగా రైతన్నల భూములను లాక్కుని అదానికి తన అల్లుడికి అప్పచెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రియతమ నాయకులు, రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి యొక్క ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పక్షాన నిరసన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగా జగిత్యాల్లో మాజీ జడ్పీ చైర్మన్ గారు వసంత గారి నాయకత్వంలో మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరం కూడా ఈరోజు ఇక్కడ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చేందుకు రావడం జరిగింది. ఏదైతే లగచర్లలో పేద రైతుల పట్టా భూములను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లాక్కునే ప్రయత్నంలో మరి వారిపైనే తిరగబడి వారిపైనే అక్రమ కేసులు పెట్టి దౌర్జన్యం చేసి బేడీలేసి జైలుకు పంపించిన విషయం మనం అందరం గమనించినాం. వారి మీద చర్చ చేయాలని అసెంబ్లీలో ఎన్ని మార్లు ప్రయత్నించినా కానీ అనుమతి నిరాకరించారు. రైతుల పేరు మీద అబద్ధాలతో 6 గ్యారెంటీలు అని చెప్పి ప్రజలకు వచ్చిన ఈ ప్రభుత్వం రైతులను మోసం చేసి అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది. వారిని వెంటనే న్యాయం చేయాలి, వారికి క్షమాపణ చెప్పాలి, వారిని విడుదల చేయాలని ఒక డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని పిలుపునిచ్చారు. మరి ఈరోజు మేము జగిత్యాల్లో అంబేద్కర్ గారికి వినతి పత్రాలను ఇచ్చి మరి ఇప్పుడైనా ఈ కాంగ్రెస్ నాయకులకు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలకు కనువిప్పు జరిగే విధంగా మరి వారిని హితబోధ చేసే విధంగా మీరు నిర్ణయిస్తారని, వారికి తెలియజేస్తారని మేము వినతి పత్రాన్ని అందజేస్తున్నామని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మా బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గట్టి సతీష్ గారు, మాజీ ఏఎంసీ చైర్మన్ గారు, అదేవిధంగా హరిచరణ్ అన్న గారు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరితో కలిసి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి ఈ అణచివేతలు, ఈ అరాజకాలను దృష్టిలో పెట్టుకొని ఈయన వచ్చినప్పటి నుండి కూడా ముఖ్యమంత్రి ఎప్పుడైతే డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారో ఆ రోజు నాడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా కూడా ఈ సంవత్సరం పొడవునా చూసినట్టయితే అణచివేతలు, అరాచకాల నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాల నుండి మరి రైతన్నలను, లగచెరల రైతన్నలను, అదేవిధంగా ప్రజలను కాపాడాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి జ్ఞానోదయం కల్పించాలని చెప్పేసి ఇవాళ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మేము వినతి పత్రం ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే రాజ్యాంగాన్ని కూడా కాలరాస్తున్నటువంటి ఈ కిరాతకమైనటువంటి ప్రభుత్వం, కిరాతకమైనటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుందంటే ఇవాళ దళిత గిరిజన రైతన్నలు మరి భూమి మీద ఆధారపడి జీవించే వాళ్ళు, వ్యవసాయం చేసుకొని కూలీలు చేసుకొని పనిచేసే వాళ్ళు మరి వాళ్ళ యొక్క భూములను లాక్కొని వాళ్ళ యొక్క జీవనాధారాన్ని మరి కడుపు మీద కొట్టి ఇవాళ లాక్కొని ఏదైతే వాళ్ళను జైల్లో వేసి వేడీలు వేసారో దీనికి నిరసనగా మరి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా అండగా ఉంటుంది. ఎంత దుర్మార్గమైన పాలన చేస్తూ ఉన్నదంటే మరి పట్టా భూములు ఏదైతే హైకోర్టుకు కానీ ప్రభుత్వానికి కూడా చాలాసార్లు విజ్ఞాపన వేసుకున్నారు. మా భూములు లాక్కోవద్దు, మా జీవితం కూడా, మా కుటుంబం అంతా ఇదే భూమిపైన ఆధారపడి జీవిస్తూ ఉన్నామని చెప్పేసి ఎన్నిసార్లు విజ్ఞాపన పెట్టుకున్నా కూడా వాళ్ళను ఇవాళ మీరు ఎన్నిసార్లు విజ్ఞాపించినా కూడా మిమ్మల్ని పట్టించుకోమని చెప్పేసి ఇవాళ జైల్లో వేసింది. ఒక రైతుకు లాస్ట్ గుండెపోటు కూడా వచ్చే పరిస్థితి ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు. ఇలా రాష్ట్రంలో మొత్తం ఎక్కడ చూసినా కూడా
ఆత్మహత్యలు జరుగుతున్నాయని అంటే అవి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఆత్మహత్యలే, ప్రభుత్వం చేసినటువంటి ఆత్మహత్యలే. ఒక్కటి కాదు, రైతుల ఆత్మహత్యలు, విద్యార్థుల ఆత్మహత్యలు, నేతన్న ఆత్మహత్యలు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఏం జరిగింది అభివృద్ధి అంటే అభివృద్ధి సున్నా. ఏదున్నా కూడా నిరంకుశ నియంతృత్వ పాలన రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కనువిప్పు కలగాలి. బిఆర్ అంబేద్కర్ గారి రచించిన రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారు. కాబట్టి మరొక మారు వాళ్ళకి జ్ఞానోదయం కలగాలని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి పక్షాన మేము జైత్యాల్ కాన్స్టిట్యున్సీ తరఫున ఇవాళ అంబేద్కర్ గారికి వినతి పత్రం అందజేస్తూ ఉన్నాం. నిజంగా ఒక్కటంటే ఒక పథకం అమలు చేయలే రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుండి. ఇది మంచిది కాదు. మేము కూడా ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని పూర్తిగా కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున వ్యతిరేకిస్తూ ఉన్నాం. అసలు బేడీలు అన్నం పెట్టే అన్నదాతకు ఇవాళ సంఖ్యలేసి బేడీలేసి జైల్లో ఉంచుతూ ఉన్నారు. వెంటనే రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం తరఫున వాళ్ళను జైలు నుండి వెంటనే విడుదల చేయాలని చెప్పేసి. ఇవాళ నీ 5,000 నోట్లోకి వెళ్తున్నాయంటే ఆ అన్నదాత కష్టపడితేనే పోతున్నాయి. ఇవాళ లగచర్ల భూములన్నీ కూడా ఆదానికి అదేవిధంగా నీ అల్లుడి కోసం ఇవాళ చేస్తున్న కుట్ర తప్ప ఇది ప్రజల కోసం కాదు. ఒకసారేమో ఫార్మాసిటీ అని చెప్పేసి ఒకసారి లాక్కుంటారు, మళ్ళీ అది కాదు అని చెప్పేసి ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పేసి మళ్ళీ ఒకసారి లాక్కుంటారు. ఏదైనా కూడా రేవంత్ రెడ్డి సోదరులు రైతన్నలనేమో పురుషులనేమో జైల్లో వేసిరు, ఆడవాళ్ళను అడుగడుగునా కూడా కొడంగల్ లగచర్లకు వెళ్ళి అణచివేతకు గురి చేస్తూ ఉన్నారు. ఈ దుర్మార్గమైనటువంటి చర్య మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా దీన్ని పూర్తిగా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. వెంటనే లగచర్లో ఉన్నటువంటి జైల్లో ఉన్నటువంటి రైతులను, అన్నదాతలను విడుదల చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం.